మనందరం ఈ 2024 సంవత్సరం చివరి రోజు మనం దేవుని సన్నిధిలో మనం కూర్చొనగలిగాం. ఒప్పుకోలు ప్రార్థన చేసుకునే ముందు మనం ఏం ఒప్పుకోవాలి అనే విషయాల గురించి కొన్ని చూసుకొని మనం ఆ యొక్క అంశాలను బట్టి మనం ఆ విధంగా ఉన్నామా లేదా చూసుకొని, ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ముందుకు సాగిపోదాం. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఒక బలమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేవాడుగా. నా వైపు చూడాలి, పిల్లల వైపు అటు ఎవరు చూడొద్దు. నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఉంటాడంటే బలమైన నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో జీవించేవాడుగా ఉంటాడు నిజమైన క్రైస్తవుడు. అయితే పోయిన సంవత్సరం అదే విధంగా మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఆ నిర్ణయాల ప్రకారం మనం ఉన్నామా లేదా ఒకసారి మనం చూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోలు చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం తీసినారు చదవండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ సంవత్సరం చివరి రోజునైనా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మా జీవితాల్లో నేను ఏమైతే ఒప్పుకోవాలనైనా ఆ విధంగా ఈ లోకంలో మేము జీవిస్తున్నాం లేదో ఒకసారి పరిశీలన చేసుకున్నైనా మా జీవితాల్లో చేయని వాటినైనా ఈ నూతన సంవత్సరంలో చేసే విధంగా ఒప్పుకొని మీ సన్నిధిలో సాగిపోవడానికి తగిన సహాయం దయచేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న వాక్య భాగంలో వారు విసుకక ప్రార్థన చేయవాలని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మొట్టమొదటిగా మనం ఏమి ఒప్పుకోవాలి అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం నేను ఎంత ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిలో నేను ఏ విధంగా ప్రార్థించగలిగాను అని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అయ్యా నేను ఎంత ప్రార్థన చేశాను, ఈ విధంగా ప్రార్థన చేశాను, విసుకోకుండా ప్రార్థనలో ఉండగలిగాను అని మనం ఒక పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమనంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మన జీవితంలో మనం విసుక్కోకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి క్రైస్తవ జీవితంలో మనం విసుక్కునేవారుగా ఉన్నాం. అందుకంటాడు అపోస్తల కార్యాల్లో మనకు ఒక హెచ్చరిక చెప్తారు. ఆ విషయం మనందరూ తెలుసు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 2:42. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెరగక ఉండిరి. మనం ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో విసుకక ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఈ గడిచిన సంవత్సరంలో మనం విసుకక ప్రార్థించేవారుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం ప్రార్థించేవారుగా లేకపోతే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అయ్యా నేను ప్రార్థనా జీవితం లేనిదానిగా ఉన్నాను, లేదంటే నేను ప్రార్థనా జీవితం లేనివాడుగా ఉన్నాను, ఈ లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. రెండవదిగా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన రక్షణ మనం నిర్లక్ష్య పెట్టేవారుగా ఉండకూడదు. దేవుడి రక్షణ అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. ఆ రక్షణ అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. మన జీవితంలో దేవుడిచ్చిన రక్షణ మనం జాగ్రత్తగా మనం దాచిపెట్టుకునేవారుగా, నిర్లక్ష్యం చేయకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకస్తులకు ఎవరికి లేదు ఈ రక్షణ. మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన యొక్క వాక్యం కోసం ఎదురు చూసేవారుగా ఉన్నాం.
ఎందుకంటే మన జీవితంలో ఒకవేళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నావేమో, ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నేను నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించు, ఇక నుండి అయినా నేను నీ యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉండను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అందుకే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి తిమోతి 4:14, 4:14. పెద్దలు అక్షర నిక్షేపము చేయగా ప్రవచనం మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకుము. చాలు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరాన్ని ఇస్తాడు. దేవుడు నిర్లక్ష్యం చేయడం అంటే అదే. ఒకవేళ మనం బాగా పాటలు పాడుతూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పాడాల్సిందే, దాంట్లో డౌటే లేదు. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం నిర్లక్ష్య పెట్టేవారుగా ఉండకూడదు. అందుకే దేవుని యొక్క వరాలను మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం పెట్టకుండా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటున్నాడు ఏమని? నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. మరి దేవుడు మనకిచ్చిన వరాన్ని మనం పక్కన పెట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో, ఒకవేళ అలక్ష్యం చేస్తూ ఉన్నామేమో, ఒకవేళ దాన్ని భూమిలో తవ్వి లోపల పెట్టేసేమేమో, ఎందుకంటే అది అభివృద్ధి చేసుకోకుండా ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో. సరి చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా నాకు మంచి స్వరాన్ని ఇచ్చావు, నేను పాడలేకపోతా ఉన్నా. అయ్యా నాకు మంచిగా బోధించే వరాన్ని ఇచ్చావు, నేను చేయలేకపోతా ఉన్నా. ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చావు, నాకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నా. నీ సన్నిధికి రావాలనే విషయాన్ని నేను మర్చిపోతా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకునేవారుగా ఉంటామో దేవుడు మనల్ని దేవుని సన్నిధిలో మనం నిర్లక్ష్యం చేయని వారుగా ఉంటామని మనం గ్రహించాలి. అందుకే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. నిర్లక్ష్యంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం నిర్లక్ష్యంగా జీవించకూడదు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం. పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని ప్రేమను విడిచిపెట్టేవారుగా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను మనం ఎందుకు విడిచిపెడతా ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం పెట్టేవారుగా ఉన్నాం. అదే నిర్లక్ష్య పెడుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా నేను దశంభాగం ఇవ్వటం లేదా, లేదంటే స్పెషల్ కానుకలు ఇవ్వటం లేదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అయితే వాటితో పాటు ఏం చేయమంటా ఉన్నారు? దేవుణ్ణి ప్రేమించండి అని చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ అన్నాడు, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. మనం దేవుని ప్రేమను విడిచిపెడతా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకన్నాడు తర్వాత, వాటిని మానక. వేటిని మానకూడదు? దేవుడు ఏదైతే చెప్పి అన్నాడో ఆయన ఆజ్ఞ మనం పాటిస్తూ దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. అయ్యా నేను కరెక్ట్గా ఉంటున్నాను, నేను దశంభాగం ఖచ్చితంగా చెల్లిస్తూ ఉన్నాను, నేను ప్రార్థనకు రాపోయినా పర్లేదు అని మనం అనకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చెల్లించినా సరే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన ప్రేమను మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. అందుకంటున్నాడు, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. మనం దేవుని ప్రేమను విడిచిపెడతా ఉన్నాం కాబట్టి మనం దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. దేవుని సన్నిధిని చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంటే రెండు మనం చేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం పెట్టకూడదు. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం చదవండి. 12:48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు
ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు కదా. ఇక్కడ ఒక మాట మనకు కనపడతా ఉంది, ఏమనంటే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఈ లోకంలో మనం తెలిసి మనం దేవుని సన్నిధిని మానేయకూడదు. ఎన్నాళ్ళు ఏం చేసామంటే మనకు తెలుసు ఎక్కడికి రావాలని, దేవుని సన్నిధికి రావాలని మనకు తెలుసు, కానీ తెలిసి మానేసామనుకోండి పెద్ద దెబ్బలు తగులుతాయి మనకి. మన జీవితంలో పోయిన సంవత్సరం ఎన్నో దెబ్బలు తగిలినాయి, మనకి ఎన్నో బాధలు పడ్డాం. అయితే ఈసారి ఏం చేయాలంటే ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్య పెట్టకుండా మన జీవితంలో మనం ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించేవారుగా. అందుకన్నాడు ఇక్కడ తెలియక. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తెలియకుండా చేస్తే కొంచెం దెబ్బలే తగులుతాయి, తెలిసి చేస్తే దెబ్బలు పెద్దగా తగులుతాయి అని మనకి ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోయే ముందు దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే, తెలిసి మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే, తెలిసి మనం దేవుని యొక్క సన్నిధిని ఆటంకపరిస్తే, తెలిసి దేవునికి రావాల్సిన ఘనతను మనం వేరే విధంగా ఉపయోగిస్తే దెబ్బలు తగులుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో చాలామంది కొద్దిమంది మనకు దెబ్బలు తగలొచ్చు. ఈ సంవత్సరం చాలా దెబ్బలు తగిలి ఉండొచ్చు, కొంతమందికి కొద్ది దెబ్బలు తగిలి ఉండొచ్చు. అయితే మనం దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్య పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. తీర్మానం తీసుకోవాలి. ప్రతి 31వ తారీఖు నైట్ మనం ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. ఏమని? అయ్యా నీ సన్నిధిలో ఉంటాను, నేను పాపం చేశాను అని చెప్పి మనం ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. మళ్ళీ 1వ తారీఖు నుండి ఏం చేస్తాం, మళ్ళీ నార్మల్గానే మనం జీవిస్తాం. అట్లా ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్య పెట్టకుండా ఈ లోపల మనం జీవించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా మనం దేవునికి ప్రార్థన చేయడానికి మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం, ఒకవేళ మనం ప్రార్థన మర్చిపోయామేమో. రెండవది, దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే తెలిసి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, ఊరుకుంటానంటలా. ఆయన గట్టిగానే చెప్తున్నాడు, తెలియకపోతే చిన్న దెబ్బలు తగులుతాయి, తెలిస్తే పెద్ద దెబ్బలు తగులుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము. ఎందుకు ఆ మాట సెలవిస్తూ ఉన్నారంటే, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. 22, 21. నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ నూతన సంవత్సరంలో మనకు మేలు కలగాలి అంటే మనం ఏం చేయాలి, దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. మరి ఎన్నాళ్ళు మనం ఏం చేసామంటే లోకంతో సహవాసం చేసాం, టీవీలతో సహవాసం చేసాం, ఫోనులతో సహవాసం చేసాం, అరుగులతో సహవాసం చేసాం, మంచాలతో సహవాసం చేసాం. దేవుని సన్నిధికి రాకుండా అయ్యా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అంటాం. ఒకవేళ అది ఒక వంక ఏం లేదు. ఎంతమంది ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కడి నీళ్ళ మనం దాచుకున్నాడు కాబట్టి మనందరం ఇట్లా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొనగలిగాం. అందుకే మనం ఎవరితో సహవాసం చేయాలంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల. మనం ఒకసారి ప్రశ్నించుకుందాం, నేను లోకంతో సహవాసం చేస్తూ ఉన్నానా? నేను బాగా పుస్తకాలకు ఎడిట్ అయిపోయాను, నేను బాగా చదువుతున్నాను, అది కూడా తప్పే. మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవునితో సహవాసం చేయకుండా మనం ఏ పని చేసినా అది కలిసి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. సహజంగా ఈ లోకంలో అనుకుంటారు వాస్తు దోషం అనుకుంటారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా అదొక జబ్బు ఉంటుంది. ఏమనంటే ఏదైనా చేయాలంటే మంచి రోజు చూడాలంట. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు, అంతా మంచిగా ఉంటుంది. అట్లా ఎవరన్నా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అయ్యా ఇన్ని రోజులను ఇట్లా తెలియక చేశాను, నన్ను క్షమించు అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఈ నూతన సంవత్సరంలో మనం సాగిపోయేవారుగా ఉండాలి. ఆ రోజుకి 24 గంటలే ఏమైనా మారుతాయా? ఈరోజు బాగుంది, ఈరోజు బాగోలేదు, ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటాము. మళ్ళీ వాస్తు అంటారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు. మనం దేవునితో సహవాసం చేయకుండా ఉంటే అది మనకి కీడు. ఒకవేళ ఈ సంవత్సరం మనం కీడుని అనుభవిస్తే ఈ సంవత్సరం నూతన సంవత్సరంలోనైనా మనం మేలు అనుభవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం దేవునితో సహవాసం,
అంటే ఒక మంచి సహవాసాన్ని కలిగిన వారుగా ఈ లోకంలో ఉండాలి మనం. అలాంటి మంచి సహవాసం లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని, అయ్యా ఇక నుండైనా నీ సహవాసం చేస్తాను, నాకు మేలు కలగాలి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడెను. మీ పిల్లలు అపవిత్రులై ఉండును, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మనం పరిశీలించినట్లయితే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భర్త భార్యను చూసి మారాలి. నేనేదో నామకార్థంగా ఆ దేవుని సన్నిధికి వస్తున్నానులే పర్లేదు అనుకుంటే మన భర్త మారడు, లేదంటే మన భార్య మారదు. ఎందుకంటే మనం విశ్వాసం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనల్ని బట్టి ఎదుటి వాళ్ళు మారరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన సహవాసం, మనం దేవునితో మనం సహవాసం చేస్తే మనల్ని బట్టి మన భర్త లేదంటే భార్య మారతారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. మరి మన జీవితాన్ని చూసి ఎవరైనా పరిశుద్ధపరచబడతా ఉన్నారా? మన కుటుంబంలో, లేదంటే మనం పనిచేసే దగ్గర, లేదంటే మన ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి వాళ్ళు పరిశుద్ధపరచబడే స్థితిలో ఉన్నారా? లేదంటే మనల్ని చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళే స్థితిలో ఉన్నారా? మనం ఒప్పుకుందాం దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నా జీవితం బాగోలేదు కాబట్టి నేను ఈ సంవత్సరం నుండైనా నేను పరిశుద్ధపరచబడే జీవితాన్ని కలిగి ఉంటాను, పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో కలిగి ఉంటానని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకొని మనం ప్రార్థించేవారుగా ఉందాం. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలుచుకొని ఉన్నారు. మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. మరి గడచిన సంవత్సరం మొత్తం మనం ఎవరితో సహవాసం చేసాం? లోకంతో సహవాసం చేసాం. లోకంలో ఉన్నాం మనం. ఇక నుండైనా సరే మనం దేవునితో సహవాసం చేయాలి అని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉందాం. ఎందుకంటే మన జీవితంలో మనం మర్చిపోతూ ఉన్నాం. మన జీవితంలో దేవుడిని పక్కన పెట్టాం. మన స్నేహితుడు, దేవుడు మనకి స్నేహితుడిగా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మనం ఈ లోకంలో మన సహవాసం ఎవరితో ఉండాలి? జ్ఞానులతో ఉండాలి. ఒకవేళ మనం మూర్ఖులతో సహవాసం చేస్తూ ఉన్నాం అనుకోండి, వాడు చెడగొడతాడు. ఒకవేళ మనం దేవుని పని చేస్తూ ఉన్నాం అనుకోండి, మూర్ఖుడు ఏం చెప్తాడంటే, వద్దాక నువ్వేంటర్ చేసేది, వాళ్ళు ఉండారు, వాళ్ళ పిల్లలు ఉండారు, లేదంటే వాళ్ళ తమ్ముళ్ళు ఉండారు, లేదంటే అన్నలు ఉన్నారు, లేదంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నీకెందుకురా అని చెప్తారు మూర్ఖుడు. అందుకే మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జ్ఞానులతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడుగును. మన జీవితంలో మనం చూసుకోవాలి, మన పక్కన వాడు ఎట్లా ఉన్నాడు. ఒకవేళ వాడు మూర్ఖుడుగా ఉంటే వాడికి ఏం చేయాలి? అయ్యా వందనాలు అని చెప్పి మనం పక్క వచ్చేవారుగా ఉండాలి. ఒకవేళ దేవుని సన్నిధికి రాకుండా ఎవరైనా మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ సహవాసాన్ని మనం వదిలిపెట్టేసేయాలి. దేవుని పనిలో మనం పాలు భాగస్థులం అవ్వకుండా, ఒకవేళ వాళ్ళు అడ్డుపడతా ఉంటే మనం వాళ్ళ సహవాసాన్ని వదిలిపెట్టేసేయాలి. వాళ్ళని పట్టుకొని మనం వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తే దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరి సహవాసం చేయాలి? మంచి సహవాసం చేసేవారుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఒకవేళ ఆ విధమైన సహవాసాన్ని లేకపోతే
ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. అయ్యా, నేను ఎక్కడి నుండి అయినా నీ సన్నిధిలో ఉంటాను, నేను నీతో సహవాసం చేస్తానని చెప్పి మనం దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలి. అందుకంటాడు చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం దేవునితో ఎప్పుడైతే అన్యోన్య సహవాసము కలిగి ఉంటామో, ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి? సహజంగా ఈ లోకంలో అన్యోన్య అనే మాట ఎందుకు వాడతారంటే దాంపత్యానికి వాడతారు. అంటే భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని వాళ్ళంతా అన్యోన్య దంపతులు అంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా దగ్గరగా ఉంటారు, ప్రేమగా ఉంటారని. అయితే సహవాసాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమని? అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. మన జీవితంలో దేవునితో అలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఆ విధంగా మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేన్ని ప్రేమించకూడదు, దేవుణ్ణి మాత్రమే మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఒకవేళ మనం దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తూ ఉంటే మనం అపవిత్రులమే. ఒకవేళ మనం బాప్తిసం తీసుకున్నా సరే మన సహవాసం బాగోకపోతే మనం అపవిత్రులము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన సహవాసం ఎట్లా ఉందో మనం చూసుకోవాలి. ఒకవేళ మన సహవాసం బాగోకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం వేడుకుందాం, అయ్యా నా సహవాసం బాగోలేదు, నేను వదిలిపెట్టాను, నా ఇష్టం వచ్చినట్లు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానని చెప్పి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకుందాం. తర్వాత చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 22, 23 వచనాలు. ఈ సంగతి అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఎందుకు ఈ మాట ఎందుకు రాశారంటే మనం దేవుని యొక్క సన్నిధిలో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఏం జరిగిందంటే మొర్దెకైకి తెలిసింది ఏమని? రాజుని చంపబోతున్నారని తెలిసింది. ఆ విషయాన్ని ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి వచ్చి ఎవరితో చెప్పాడు? ఎస్తేరుతో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గారు రాజు చెప్పటం, తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేయటం, వాళ్ళని ఉరిదీయించడం, అట్లా చంపించడం జరిగింది. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంత బాధ్యత కలిగి మనం జీవిస్తూ ఉన్నాం, మన బాధ్యత ఏ విధంగా ఉంది? ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో బాధ్యతగా ఉంది. చూడండి, 9వ అధ్యాయము 30 వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 9:30. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విజ్ఞాపన కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యతని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకున్న ప్రకారముగా. చాలు, వీళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. ఏమని? ఇక్కడ కొన్ని బైబిల్ ఎట్లా రాయబడింది ఏమనంటే విలాప కాలములు, అంటే దాన్ని విజ్ఞాపన కాలములు అని రాయబడి ఉంది. మనం ప్రతి శనివారం విజ్ఞాపన కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాం. విజ్ఞాపన అంటే విలాపము, అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఏడ్చి అడిగి పొందేవారుగా ఉండాలి. మరి మనం విజ్ఞాపన ప్రార్థనలో ఎంత మాత్రం ఉంటా ఉన్నాం? వీళ్ళు ఒక బాధ్యతగా తీసుకున్నారు. ఏమని? దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పి ఒక బాధ్యతగా తీసుకొని వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నాం? సమయం దొరికితే
మనం ఈ లోకంలో సంబంధించిన పనులు మన పనులు మనం చూసుకుంటాం. మరి దేవుని పని అంటే అంత బాధ్యత లేని వారుగా మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాం? అయ్యా నువ్వు ఉండవు చూసుకుంటావుగా అనొచ్చు. కరెక్టే, కాదంటలేదు. మనందరం బాధ్యత కలిగి ఉండాలి. మనందరం బాధ్యత కలిగి మనం మందిరంలో నడుచుకోవాలి. ప్రతి విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేని వారంగా ఏముందలే, ఆదివారం వస్తాం, లేదంటే ఆరాధన చేస్తాం, వెళ్ళిపోతాం, సరిపోయిద్దని బాధ్యత లేని వారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. బాధ్యత కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాస విజ్ఞాపన కాలములు ఏర్పరచుకొని అది తమ వంశం వారి మీదకి ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారము ఈ రాత్రికాల సమయంలో మనం ఒప్పుకుందాం. అయ్యా నా బాధ్యత విజ్ఞాపన ప్రార్థన చేయాలి, అది నా బాధ్యత. ప్రతిదినం నీతో గడపాలి, అది నా బాధ్యత. ప్రతి సంఘగుడిలోకి నేను రావాలి, అది నా బాధ్యత అని ఒక బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి. ఫీల్ అవటం కాదు, బాధ్యతగా తీసుకోవాలి. ఫీల్ అవటం అంటే మళ్ళీ వేరు. ఆ బాధ్యత తీసుకొని ఈ లోకంలో మనం జీవించాలి. ప్రతి పనిలో మనం ఉండాలి. అది ఎంత కష్టమైనా. ఉదాహరణకి మనకు సంబంధించిన హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అయ్యా నాకు నైట్ అవుతుంది వెళ్ళిపోతాను అంటామా? ఖచ్చితంగా ఉండాలి, చేయాలి. దేవుని పనిలో మనం అది ఒక బాధ్యత కలిగి ఉండాలి అంతే. ఎందుకంటే మనం బాధ్యత కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. మనం అపవాది ఏం చేసిద్దంటే దాన్ని పక్కన పెట్టేసిద్ది. అది కాదు నీకు ముఖ్యం, నువ్వు చేసేదే ముఖ్యం, అట్లా చెయ్యి అంటది అపవాది. మన జీవితంలో స్టడీస్ కంటే ముఖ్యం ఏముంది, నువ్వు బాగా చదవాలంటది. ప్రార్థన కూడా పక్కన పెట్టేసిద్ది. మనం ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉండాలి అని ఒక బాధ్యత కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలను ఉంచుతాడు. మనం ఎప్పుడు బిడ్డల విషయంలో ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు. ఆదివారం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. ప్రతి సంఘ గుడికి వీలైతే వాళ్ళని కూడా తీసుకురావాలి, కూర్చోవాలి. ఏమైంది? దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మన బిడ్డలతో మనం వచ్చి కూర్చోలేమా? మనం బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి మనం బాధ్యత లేని వారుగా జీవిస్తూ ఉన్నాం. ఈ 2024వ సంవత్సరంలో ఒకవేళ బాధ్యత లేని వారుగా జీవించామేమో ఒకసారి మనం ఆలోచించుకొని ఎక్కడి నుండి అయినా సరే బాధ్యత కలిగి జీవిస్తామని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉందాం. అలాంటి ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. అందుకే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక తర్వాత మన జీవితంలో ఉండవలసిన ఒక ముఖ్యమైన విషయాన్ని చూసుకొని మనం ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే పరిశుద్ధత కంటే ముఖ్యమైనది ఏంటంటే సమాధానం కలిగి ఉండాలి. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? మన ప్రక్కన వాళ్ళతో మనకు సమాధానం. ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి ఉండాలి. పక్కనోళ్ళైనా, శత్రువైనా, మన కుట్టినోడైనా, తిట్టినోడైనా, ఎవరితోనైనా మన సమాధానాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం పరిశుద్ధులం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే సమాధానం గురించి చెప్పిన తర్వాత పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసేసాం. ఏమని? పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడంటాం. కాదు, ఎప్పుడైతే మనం మన జీవితంలో సమాధానం కలిగి ఉంటామో అప్పుడు పరిశుద్ధత కలిగిన వారుగా ఉంటాం. సమాధానం లేకుండా ఈ లోకంలో మనం పరిశుద్ధత లేనివారుగా ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే పరిశుద్ధత లేనివారుగా ఈ లోకంలో జీవిస్తారో వారు దేవుణ్ణి చూడడు. మనం దేవుణ్ణి చూడాలంటే మనం ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ సమాధానం ఉందా లేదా మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. మనం గుండె మీద చేసుకొని మనం చెప్పగలగాలి, నాకు ఎవ్వరు లేరు నా శత్రువులు అని. మరి అలాంటి ధైర్యం మనకుందా? ఆ విధంగా మనం చెప్పగలమా? అడిగితే అంటారు అవి ఎట్టాటి చెబుతాం అంటారు. నేను చెప్పగలను, అలాంటి ధైర్యంగా నేను చెప్పగలను. ఎందుకంటే బోధించేవాడిని నాకు శత్రువులు ఉన్నారనుకోండి, ఇక నేను చెప్పడం కూడా వేస్ట్. మన జీవితంలో అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ మనకి సమాధానం లేని స్థితిలో మనం ఉంటే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అయ్యా నాకు సమాధానం లేదు, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నుండి అయినా ఫలానా వాళ్ళతో నేను మాట్లాడటం లేదు, ఇక నుండి అయినా వాళ్ళతో సమాధానంగా ఉంటాను. ఆ సమాధానం ద్వారా పరిశుద్ధత నాకు అనుగ్రహించు. ఈ
ఈ పరిశుద్ధతను బట్టి నేను నిన్ను చూస్తాను అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకునేవారుగా ఉందాం. చూడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. 2:22. నీవు యవనేచ్ఛలను విసర్జించి పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంతేనా? సరే, కొన్ని బైబిల్ ఏ విధంగా ఉందంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అని ఉంది కొన్ని లేటెస్ట్ బైబిల్లో. ఈ లోకంలో మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఎట్లా జీవిస్తారు? అయ్యా నేను నీతిగా జీవిస్తున్నాను, నేను విశ్వాసంతో ఉన్నాను, నేను ప్రేమ కలిగి ఉన్నాను, సమాధానం లేదు అనే స్థితిలో జీవిస్తూ ఉన్నారు. సమాధానం కూడా మనం కలిగి ఉండాలి. ఒకవేళ మనకు సమాధానం లేకపోతే ప్రతి ఒక్కరితో మనం మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళు ఏమనుకున్నా సరే సమాధానం లేకపోతే మనం అర్పణ కూడా అర్పించొద్దని చెప్పి దేవుడు చెప్పాడు. ఒకవేళ మనం ఏదైనా కానుక తీసుకొచ్చి చేయాలంటే సమాధానం లేని వాళ్ళు వేయొద్దని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మాట వాట్ల సమాధానం లేని వాళ్ళు కానుక వేయొద్దని చెప్పాలి. నిజానికి చెప్పాలంటే ముందెళ్ళి సమాధానం పడి వచ్చిన తర్వాత నువ్వు కానుక వేయని చెప్పాలి నిజానికి. మరి మనం ఈ గడిచిన సంవత్సరం సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటే అయ్యా నన్ను క్షమించు, ఇక నుండైనా సమాధానం కలిగి ఈ లోకంలో జీవిస్తాను, అందరితో సమాధానం కలిగి ఉంటాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఏమని ఒప్పుకోవాలి? ఒకవేళ మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉందో లేదో మనం చూసుకోవాలి. ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. అయ్యా ప్రార్థనా జీవితం నాకు లేదు, ఇక నుండైనా ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో కనపడతానని చెప్పి మనం ఒప్పుకుందాం. తర్వాత రెండవదిగా గట్టిగా చెప్పాలి, అర్థం కాల. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. అయ్యా నేను ఏ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండను అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. తర్వాత మంచి సహవాసం కలిగిన వారుగా ఈ లోకంలో ఉందాం. మంచి సహవాసాన్ని మనం కలిగి ఉందాం. తర్వాత మంచి బాధ్యత కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. బాధ్యత లేని వారుగా మనం ఈ లోకంలో జీవించకూడదు. బాధ్యత కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. తర్వాత అందరితో సమాధానం కలిగి జీవిస్తాము అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలు ప్రార్థన చేసి మనం నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం. ఎవరైతే అలాంటి ఒప్పుకోలు ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళతో నడవాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుడు వాళ్ళని దీవించాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు. దేవుడు వాళ్ళని బహుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ అంతకు ముందులానే నేను వస్తాను, నేను ప్రార్థన చేయను, నిర్లక్ష్యంగా ఉంటాను, ఎట్లా పడితే అట్లా జీవిస్తాను అనుకొని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన పాపాలు, మన దోషాలు మనం ఒప్పుకొని ఇక నుండైనా చేయొద్దు. అట్లా ఒక తీర్మానం తీసుకుందాం. ఇప్పటికైనా తీర్మానం తీసుకొని నీ సన్నిధిలో ఉంటాను, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటాను అని చెప్పి మనం ముందుకు సాగిపోదాం. కాబట్టి అందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు మనం ప్రార్థన చేద్దాం, ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం.